అందరికీ స్వాగతం సుస్వాగతం. తుంగభద్ర మన ముందుకొస్తోంది. ఆడియో లాంచ్ రూపంలో వారాహి చలనచిత్రం మనకు అందిస్తున్నటువంటి తుంగభద్ర అత్యద్భుతమైన యాక్షన్ అండ్ లవ్ స్టోరీ కలగలిపినటువంటి ఒక పొలిటికల్ నేపథ్యంతో మన ముందుకు వస్తున్న చిత్రం. మరి ఈ చిత్రం సంగీతం మన ముందుకు తీసుకొస్తోంది వేల్ రికార్డ్స్. సరికొత్త దర్శకుడు, సరికొత్త సంగీత దర్శకుడు పరిచయం అవుతున్నటువంటి ఈ చిత్రాన్ని వారాహి చలనచిత్రం ముద్రతో మన ముందుకు తీసుకొస్తున్నారు సాయి కొర్రపాటి గారు. వారాహి చలనచిత్రం అంటే కుటుంబ కథా చిత్రాలని అందించేటువంటి సంస్థ. మరి ఈ సంస్థ ఒక అత్యద్భుతమైన యాక్షన్ అండ్ లవ్ స్టోరీని అందిస్తుంది అంటే అందరి కళ్ళు ఇక్కడే ఉన్నాయి. మరి ఈ చిత్రానికి సంగీతం ప్రాణం. ఆ ప్రాణమైనటువంటి సంగీతాన్ని అందించే బాధ్యతని ఎవరిపై పెట్టారు అంటే సరికొత్త సంగీత దర్శకుడిపై పెట్టారు సాయి కొర్రపాటి గారు. ఎందుకలా, ఏం చూశారు హరిలో, ఇవన్నీ మన కాసేపట్లో మనం వినబోతున్నాం. ఈనాటి ఆడియో రిలీజ్లో హరి గౌర సమకూర్చినటువంటి స్వరాలతో మనని ఆయనే స్వయంగా పలకరించబోతున్నారు. గుడ్ ఈవినింగ్, నా పేరు హరి అండి. ముందుగా ఈ స్టేజ్ మీద దించడానికి కారకులైనటువంటి హరికృష్ణ సార్, సాయి సార్ స్నేహితులు, ఆయనకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఆయన వల్లే సాయి సార్ పరిచయం అయ్యారండి. ఈ అవకాశం రావడానికి కూడా కారణం ఆయన. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. सत्त्वसिद्धये यत्र जोलेस विक्षिप्तं समस्तं चरजस्थमः सीतारामयतीन्द्रश्री भाववाङ्मयबोधकं सहस्रमुखसन्दीप्तं श्रीलक्ष्मणयति भजे, श्रीलक्ष्मणयति भजे. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ హరి గారు. కొంచెం ఆడియో రిలీజ్ సాంప్రదాయాన్ని తిరగేద్దాం అన్నారండి సాయి గారు. ఏం చేసినా డిఫరెంట్గా చేస్తారు కదా, ఆడియో రిలీజ్ అంటేనే డిఫరెంట్గా ఉంటుంది. అందుచేత మీరందరూ అక్కడి నుంచి పాటలను ఎంజాయ్ చేసేసేయండి. పాట విన్న తర్వాత పాట ఎలా ఉందో చెప్దురు, అంతేగాని స్టేజ్ మీదకి వచ్చి లాంచ్ అని చెప్పేసి వెళ్ళిపోవడానికి ఇప్పుడు కుదరదు. చాలామంది ప్రొడ్యూసర్స్ అలా చేస్తూ ఉంటారు, సాంగ్ 1 లాంచ్ అని వెళ్ళిపోతూ ఉంటారు. ఈసారి కుదరదు. పాట విన్న తర్వాత పాట ఎలా ఉందో చెప్పి తీరాల్సిందే. సో జాగ్రత్తగా మనం పాటలు వినేద్దాం. మైక్ వాల్యూమ్ లిటిల్ బిట్, వాయిస్ లెవెల్ లిటిల్ బిట్. సిన్ని సిన్ని శీలక సిత్తరాల శీలక ఎగిరేనా ఏ చోటికో, బిడియమే పడక కలల దారేనక కదిలేనా ఏ గుటికో. పోరడా అడుచు పోరడా పోయి దాని పరుగందుకు, నీడల తరిమి నీటుగా మనసులో గుట్టు పసి కందుకో.
ఒక్క నిమిషమే తెలియక పాట లాంచ్ అయిపోయింది. లాంచ్ అనాల్సిన మా అతిథులందరూ కింద ఉన్నారు కాబట్టి ఇప్పుడు పాట విన్నారు. మొదటి పరీక్ష సంగీతం తెలిసిన మా కళ్యాణి మాలిక్ గారికి పెట్టేద్దాం. లెట్ మీ వెల్కమ్ శ్రీ కళ్యాణి మాలిక్ గారు ఆన్ టు ది స్టేజ్. అలాగే వారితో పాటు అవసరాల శ్రీనివాస్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. ముఖ్యంగా కొత్త టెక్నీషియన్స్కి కొత్త డైరెక్టర్స్కి సాయి గారు లాంటి ప్రొడ్యూసర్స్ ఒక పెద్ద వరం. అటువంటి వాళ్ళు ఉండబట్టి ఇటువంటి వాళ్ళు మాలాంటి వాళ్ళు అట్లీస్ట్ పైకి రావడం జరుగుతూ ఉంటుంది ఇంట్రడక్షన్కి. అండ్ ఆల్ ది బెస్ట్. సాయి గారు చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నానండి. ఈ పాటలో పల్లవి తర్వాత వచ్చిన చరణంలో సెకండ్ హాఫ్ నాకు ఆ గ్రాఫ్ అంతా చాలా బాగా నచ్చింది. నిజంగా ఏ సినిమాలో ఎవరికి టాలెంట్ ఉందో బయటికి తీసుకురావాలని ఆయన తాపత్రయపెడుతూ ఉంటారు. అండ్ అలాగే ఆయనకు పరిచయమైన మ్యూజిక్ డైరెక్టర్ హరి గారు. అండ్ ఆయన ఆఫీస్కి వచ్చినప్పుడు ఒక గిటార్ బ్యాగ్ వేసుకుని వచ్చి ఈ పాటలన్నీ వినిపిస్తూ ఉండేవారు అనమాట. అండ్ అప్పట్లో అసలు ఆర్కెస్ట్రేషన్ లేదు, అయినా కూడా పాటలు చాలా వినడానికి చాలా ఆనందంగా అనిపించేది. అండ్ ఈరోజు ఆర్కెస్ట్రేషన్తో పూర్తిగా ఉన్నానండి. ఐఎమ్ రియల్లీ హ్యాపీ దట్ ఆ రోజు అలాగా రాగా వినిపించిన ట్యూన్ ఇంత మంచి పాటగా తయారైనందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. సిన్ని సిన్ని సీలక సితారాల సీలక ఎగిరేనా ఏ చోటికో బిడియమే పడక కదల దారేనక కదిలేనా ఎగుటికో పోరడా పడుచు పోరడా పోయి దాని పరుగందుకు నీడలా తరిమి నీటుగా మనసులో గుట్టు పసిగట్టుకో ఇలా గైస్ గెట్ రెడీ. రెండో పాట మీ ముందుకు ప్రెజెంట్ చేయడానికి మా మ్యూజిక్ డైరెక్టర్ మరోసారి మీ ముందుకు వస్తున్నారు. లెట్ మీ వెల్కమ్ హరి గౌరా గారు. ఆనందం ఆనందమాయే అనే ఈ పాటతో మన ముందుకు రాబోతున్నారు. ఈ పాటని రాధా సుబ్రహ్మణ్యం గారు రచించారు. మరొక ఫస్ట్ టైం కొత్త లిరిసిస్ట్ రాధా సుబ్రహ్మణ్యం గారు, హరి గౌరా గారి తల్లి గారు. తారల్లే మెరిసింది నా మనసే మురిసింది కుట్టంతా విప్పింది తానే తానే ఆనందం ఆనందం ఏదో ఆనందం అనుమానం కనుమరుగై తనువంతా కలవరమై లోకాన్నే మరచానురా తెరలన్నీ తీసింది దూరాన్నే చెరిపింది నన్ను కోరి వచ్చిందిరా అనుమానం కనుమరుగై తనువంతా కలవరమై లోకాన్నే మరచానురా తెరలన్నీ తీసింది దూరాన్నే చెరిపింది నన్ను కోరి వచ్చిందిలా చేరల్లే ఉరికింది నీరల్లే తడిపింది పువ్వల్లే విరిసింది కానీ ఆనందం ఆనందం ఏదో ఆనందం తారల్లే మెరిసింది నా మనసే మురిసింది గుట్టంతా విప్పింది కానీ ఆనందం ఆనందం ఏదో ఆనందం
అనుమానం కనుమరుగై తనువంతా కలవరమై లోకాన్నే మరచానురా తుంగభద్ర వారాహి చలనచిత్రం నుంచి వస్తున్నటువంటి చిత్రం. మరి ఈ చిత్రానికి సరికొత్త సంగీత దర్శకుడిగా పరిచయం అవుతున్న హరి గౌరవతో పాటు సరికొత్త దర్శకుడు కూడా పరిచయం అవుతున్నాడు, శ్రీనివాస్ కృష్ణ గోగినేని. మరి అందమైన యాక్షన్ ప్రేమ కథా చిత్రాన్ని తన రచన అండ్ దర్శకత్వంతో ఎలా తెరకెక్కించారో మరి మనం వేచి చూడాల్సిందే. ఇప్పుడు ఈ పాటపై అభిప్రాయం చెప్పడానికి మా భోగోలి ప్రసాద్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. వారితో పాటు నిర్మాత శ్రీ అంబికా కృష్ణ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. సాంగ్ ఎలా ఉందంటే ఫస్ట్ టైం విన్నాం, చాలా బాగుందని అనిపిస్తుంది. ఓకే, మా సాయి గారు ఇలాంటి ప్రొడ్యూసర్ ఇండస్ట్రీ చాలా అవసరం. ఓకే అండి, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. సినిమాలు తీయటం అనేది ఒక పెద్ద యజ్ఞం. కోట్లు ఖర్చు పెడతారు, డబ్బులు ఏమవుతాయో తెలియదు. కానీ ఇలాంటి పరిశ్రమలో కూడా ఎక్కడెక్కడి నుంచో ఏరుకొచ్చి కొత్త వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళతోటి హీరోలుగాను డైరెక్టర్లుగాను సంగీత దర్శకులుగాను పరిచయం చేస్తున్నారే, అది నిజంగా సాయి కొరపాటి గారి గ్రేట్ గ్రేట్ గ్రేట్, అందులో డౌట్ లేదు. అక్కడక్కడ మీలాంటి వాళ్ళు కనుక ఉండకపోతే ఇండస్ట్రీలో కొత్త వాళ్ళు ఎప్పుడు వస్తారు? అయితే ఇవాళ మేము చెప్తాం, నిజంగా నేను ఆ ధైర్యం నేనైతే చేయలేను. కానీ ఇవాళ సాయి కొరపాటి గారు చేసే ఆ సాహసాలకి నిజంగా భగవంతుడు వారికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలి. అలాగే ఆయన సినిమాలు పెద్ద హిట్ కావాలి. ఆయన సినిమాలు యాక్ట్ చేసే కొత్త వాళ్ళు చేసేవాళ్ళు కానీ సాంకేతిక నిపుణులు కానీ మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏరల్లే ఉరికింది, నీరల్లే తడిపింది, పూవల్లే విరిసింది తానే తానే. ఆనందం ఆనందం ఏదో ఆనందమే. తారల్లే మెరిసింది, నా మనసే మురిసింది, గుట్టంతా విప్పింది తానే తానే. ఆనందం ఆనందం ఏదో ఆనందమే. అనుమానం కనుమరుగై తనువంతా కలవరమై లోకాన్నే మరచానురా. తెరలన్నీ తీసింది, దూరాన్నే చెరిపింది, నన్ను కోరి వచ్చిందిలా. ఏరల్లే ఉరికింది, నీరల్లే తడిపింది, పూవల్లే విరిసింది తానే తానే. ఆనందం ఆనందం ఏదో ఆనందమే. మరి కార్యక్రమంలో నెక్స్ట్ సాంగ్ వినాలి మనం. ఈ పాట మళ్ళీ తిరిగి మా మ్యూజిక్ డైరెక్టర్ హరి గౌరవ్ గారు పాడతారు. కానీ అంతకంటే ముందు ఈ చిత్రంలో చాలా డిఫరెంట్గా కనిపించినటువంటి మా హీరో హీరోయిన్లని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. లెట్ మీ వెల్కమ్ ఆదిత్ అండ్ డింపుల్ ఆన్ టు ది స్టేజ్. ఆ రంగుకి ఈ రంగుకి అసలు ఎక్కడ కూడా మ్యాచింగ్ లేదు. ఏమిటి కథ, ఏమిటి కమామీషు చెప్పండి. అందరికీ నమస్కారం. నేను గుండం గంగరాజ్ గారి ప్రొడక్షన్లో కథా సినిమా చేశాను. తర్వాత ఇప్పుడు తుంగభద్ర. సాయి గారికి థ్యాంక్స్, ఎందుకంటే ఈరోజు ఉన్న పొజిషన్కి అబ్సల్యూట్లీ నో సినిమా బ్యాక్గ్రౌండ్ ఉన్నాను. ఈ అబ్బాయి బాగా యాక్ట్ చేస్తాడు, సినిమాకి రోల్కి సెట్ అవుతాడు అని తీసుకొచ్చారు. Thanks a lot, sir. Can I have a round of applause for that? I think this is the best place where I can thank him. Quite embarrassing to go and tell him in person. And I strongly believe that an actor can be a star. A star can never be an actor. So I've always tried to be an actor. I want to be one. So అందుకు డైరెక్టర్ గారు చెప్పినప్పుడు, సార్ నాకు ఒక 2 to 3 weeks ఇవ్వండి, నేను ఒక చిన్న ట్రాన్స్ఫర్మేషన్ చేసి చూపిస్తాను అన్నాను. ఆయనకు నచ్చింది. నేను ఒక తమిళ సినిమాలో ఇట్లాంటి ఒక లుక్ చేశాను, అది ఇంకా కొంచెం క్రూడ్గా ఉంటుంది. ఆయన ఆ రెఫరెన్స్ మీద చేశారు. సో ఇంకా తగ్గుతాను పెరుగుతాను ఇఫ్ దేర్ ఇస్ ఎ క్యారెక్టర్. సో డైరెక్టర్స్ ప్లీజ్ రైట్ సంథింగ్ గుడ్ అండ్ కాస్ట్ మీ. ఐ జస్ట్ రిమెంబర్ వన్ లైన్ దట్ ఈరోజు నేను చాలా ఆనందంగా ఉంది. యా, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ ఫర్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ దిస్ ఈవినింగ్, ఆల్ ది లెజెండ్స్ ఫ్రమ్ ది ఇండస్ట్రీ. అండ్ Tungabhadra is a very intense movie. I've
played a traditional girl in this movie, and I'm really excited. I want to thank Sai Kurapati sir for giving me this opportunity to work with Varahi Films. And Srinivas, our director, it's been a pleasure working with you, sir. Our REOP, entire team of Tungabhadra, I really want to thank each and everyone, and I'm looking forward for this. Music, that violin bit is very, very haunting. నేను అప్పుడప్పుడు సాయి గారి కార్ వేసుకొని వెళ్ళిపోతూ ఉంటానండి. సాయి గారి కార్లో ఆ పాటలు తుంగభద్ర పాటలు వింటూ ఉంటాయి. సో